బీజేపీలో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య జరుగుతోన్న కోల్డ్ వార్ రాష్ట్ర కమిటీకి తలనొప్పిగా మారింది. ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్సీ. 2024 లోక్సభ ఎన్నికల్లో సీటు కోసం ఇద్దరూ పోటీ పడ్డారు. అప్పట్లో తనకు సీటు రాకపోవడానికి ఇప్పటి ఎంపీయే కారణమని ఓ నేత ఇటీవల ప్రస్తావించడంతో విభేదాలు పెరిగి ఫిర్యాదుల వరకు వెళ్ళింది. ఇంతకీ ఎవరా నేతలు? వారి గొడవలతో పార్టీకి నష్టం జరుగుతోందన్న కేడర్ ఆందోళన పెద్దలకు పట్టడం లేదా? సయోధ్య కుదర్చకుండా సమస్యను పెంచుతోందా? వాజ్ ది స్టోరీ? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో కుమ్ములాటలు దుమ్మురేపుతున్నాయి. నేతల మధ్య అభిప్రాయ భేదాలు ఆవేశాలకు దారితీస్తున్నాయి. ప్రజా సమస్యలపై కమలో నేతలందరూ కలిసి చేసే ఉద్యమమైనా, పార్టీ మీటింగ్ అయినా కయ్యాలు కామన్గా మారిపోయాయి. పార్టీ నేతల ఈగోల మధ్య క్యాడర్ నలిగిపోతుంది. గొడవలు, వివాదాలు, విభేదాలతో నేతల మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పరిస్థితి ఇలానే ఉంది. బయట కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఇద్దరూ పరస్పరం ఫిర్యాదు చేసుకోవడాన్ని పరిశీలిస్తే కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎంపీ, ఎమ్మెల్సీ విభేదాలతో క్యాడర్ 2 వర్గాలవడంతో గందరగోళం నెలకొంది. కీచులాటలు, గిల్లికజ్జాలు పార్టీ పెద్దలకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్లోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో ప్రభావం చూపుతాయేమోనన్న ఆందోళన పార్టీ నేతల్లో ఉంది. సంగారెడ్డి జిల్లా పార్టీ వ్యవహారాల్లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి కీలకంగా మారారు. 2020 దుబ్బాక ఉప ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావు 2023లో ఓడిపోయారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిచారు. 2025 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి విజయం సాధించారు. లోక్సభ ఎన్నికల సీటు విషయంలో మొదలైన వీరి వైరం ఇప్పటికీ కొనసాగుతోంది. పార్టీ కోసం పనిచేసిన నేతలు కత్తులు దూసుకోవడం బీజేపీకి, పార్టీ పెద్దలకు సమస్యగా మారుతోంది. ఇద్దరి మధ్య విభేదాలకు 2024 లోక్సభ ఎన్నికలే కారణమంటున్నారు. మెదక్ సీటు కోసం వీరు ప్రయత్నించారు. రఘునందన్ రావుకు సీటు ఖరారైందని సమాచారం అందింది. కానీ మొదటి జాబితాలో పేరు లేదు. దీంతో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా అంజిరెడ్డి మెదక్ లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ రఘునందన్ రావుకే సీటు ఖరారైంది. దీంతో అప్పట్లో తనకు ఎంపీ సీటు రాకపోవడానికి రఘునందన్ రావే కారణమని అంజిరెడ్డి ఈ మధ్య పార్టీ కార్యాలయంలో తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించారన్న చర్చ సాగుతుంది. ఆ నోట ఈ నోట ఇది రఘునందన్ రావుకు చేరడంతో ఇద్దరి మధ్య ముందు నుంచి ఉన్న విభేదాలు ముదిరాయి. లోక్సభ అభ్యర్థుల మొదటి జాబితాలో తన పేరు లేకపోవడానికి అంజిరెడ్డి కారణమని రఘునందన్ రావు భావించారు. బీజేపీలో తనకు ప్రాధాన్యత దక్కనివ్వకుండా చేస్తుంది రఘునందన్ రావేనని ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఇలా ఒకరిపై మరొకరు విమర్శన అస్త్రాలు సంధించుకున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇద్దరి మధ్య విభేదాలు పాతవే అయినా గ్రేటర్ ఎన్నికల ముందు ఈ అంశాలను తెరపైకి తీసుకురావడం పార్టీ రాష్ట్ర కమిటీకి తలనొప్పిగా మారింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. అయితే గ్రేటర్ ఎలక్షన్లలో ఎమ్మెల్సీ అంజిరెడ్డికి పెద్దగా ప్రాధాన్యత అవసరం లేదని రఘునందన్ రావు పార్టీ నాయకత్వం దృష్టికి తెచ్చారని సమాచారం. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి కోసం రఘునందన్ రావు ప్రచారం చేశారు. కానీ గెలిచిన తర్వాత నుంచి ఇద్దరి నేతల మధ్య సయోధ్య లేకపోవడం సమస్యగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రఘునందన్ రావే పెద్ద లీడర్ అని ఈ నేత వర్గం భావిస్తోంది. ఎమ్మెల్సీ అంజిరెడ్డి 4 ఉమ్మడి జిల్లాల నేత అన్నది అనుచరుల మాట. ఇలా ఇద్దరు నేతల మధ్య ముదురుతున్న విభేదాలు ఏ పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.